మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. వెల్కమ్ టు థింక్ అగైన్. సార్, ఇప్పుడే రీసెంట్గా పెళ్ళైన జంట ఒక 1 year లోపు ఎంత ఎఫెక్షనేట్గా ఉంటారో అంటే చెప్తూ ఉంటారు. జనరలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉంటారు, అంత 1 yearలో అంత ప్రేమగా ఉంటారు, అంత బాగుంటుంది. బట్ అంతే ఎక్కువగా గొడవలు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకరినొకరు ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ చేసుకోవడము, వాళ్ళకి ఒకరు మ్యూచువల్గా అలవాటు పడ్డం అంట. సో ఆ గొడవలు ఎక్కువగా పడే ఆ పీరియడ్లో దాన్ని గెట్ ఆన్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్గా ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి, అది కూడా హ్యాపీగా? కరెక్ట్. ఇది నార్మల్గా జరిగేదే, బయట అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. మంచి క్వశ్చన్ కూడా. యాక్చువల్గా 1 year అన్నది ఇంటర్న్షిప్ అమ్మా. ఓకే. ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ లేదా ప్రొబేషన్. ప్రొబేషన్ అవ్వగానే మీరు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అట్లాగే ఇది ఒక ప్రొబేషన్ కింద తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీ పీరియడ్ కింద తీసుకుంటారు దీన్ని. కంగారు పడరు. ఆ 50 ఏళ్ల వైవాహిక జీవితాన్ని 1 yearలోనే ఎంజాయ్ చేసేద్దాం, ఆ ఎంజాయ్మెంట్ అన్న పార్ట్ ఆఫ్ ఇట్. ఎంటైర్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్, ఓన్లీ 1 or 2 years ఏంటి, అలా ప్లాన్ చేసుకోవాలి. కెరీర్లా చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ప్రొబేషన్ మీరు ఎప్పుడు సీరియస్గా చేస్తారు? ఆ తీసుకునే జాబ్ నీ కెరీర్ అయినప్పుడు. చూద్దాం, వీలైతే చేద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం టైప్లో ప్రొబేషన్ కూడా సరిగ్గా చేయరు. హాఫ్ మైండెడ్తో వచ్చిన వాళ్ళు ప్రొబేషన్ కూడా సరిగ్గా కంప్లీట్ చేయరు. వివాహ వ్యవస్థ అనేది పర్మనెంట్గా ఉండాల్సిన వివాహ వ్యవస్థ ఉంటుంది జనరల్గా. సో కాబోయే 40-50 ఏళ్ళకి ఇది ఒక ఫౌండేషన్ వేసుకునేటువంటి టైం. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ అలవాట్లు ఫార్మ్ కాకముందే పెళ్లి చేసేసేవాళ్ళు. సో ఆ అమ్మాయిని తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకొని వీళ్ళ అలవాట్లకి వీళ్ళ సంప్రదాయానికి అనుగుణంగా అమ్మాయిని ట్రైన్ చేసేసేవాళ్ళు. అర్థమైంది కదా. పూర్తి మెచ్యూరిటీ మైండ్తో ఎంటర్ అవ్వడం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు అలవాట్లు అప్పటికే స్థిరమైపోయి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో అలవాట్లు వేరే ఉంటాయి, వీళ్ళ ఇంట్లో అలవాట్లు వేరే ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో బట్టలు ఎక్కడ పడితే పడే అలవాటు ఉందనుకోండి, పని అమ్మాయిలు 2 ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి మడత పెట్టే అలవాటు ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళన్నీ నీట్గా పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ పెట్టుకుంటారనుకోండి. ఆ అమ్మాయికి ఉన్న అలవాటు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేసే అలవాటు, ఇక్కడ మడత పెట్టుకునే అలవాటు ఎప్పటికప్పుడు. ఇక్కడ క్లాష్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి, ఓహో ఇలా అలవాటు పద్ధతి ఇదనమాట. సో నేను అన్నింటినీ కూడా ఒక దాంట్లో జాగ్రత్తగా ఒక బాస్కెట్లు పెట్టేసుకొని వారానికి ఒకసారి ఎప్పుడన్నా సెలవు దొరికినప్పుడు ఎప్పుడు శుభ్రంగా మడత పెట్టి వాళ్ళు కనబడకుండా జాగ్రత్తగా లోన పెట్టుకోవాలి. చిన్న అయిపోయింది కదా, వెరీ సింపుల్. అట్లాగే వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి తినడం అలవాటు ఉండొచ్చు డైనింగ్ టేబుల్ దగ్గర. ఇక్కడ ఎవరి టైం వాళ్ళది, ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఈ అలవాటుకు ఇదిగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ డామినేషన్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ ఫాదర్ డామినేషన్ అయ్యి ఉండొచ్చు. డామినేషన్ అనకూడదు, యజమాని. ఒక్కొక్క ఇంట్లో ఒక రకంగా ఉంటుంది కదా. ఒక దగ్గర డెసిషన్ మేకింగ్ పవర్ ఈస్ లేడీస్ చేతిలో ఉంటుంది, కొంతమంది దగ్గర డెసిషన్ మేకింగ్ పవర్ జెంట్స్ చేతిలో ఉంటుంది. ఆ ఇంట్లో అక్కడ తేడా ఉండొచ్చు. దాన్ని జీర్ణించుకోవడం కొంచెం ట్రబుల్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడకపోయి ఉండొచ్చు, ఎవరేమన్నా సరే, ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉండొచ్చు. అందరిని అబ్జర్వ్ చేసి అందరికి ఇలా ఉండమ్మా అలా ఉన్నాయని చెప్తూ ఉండొచ్చు ఇతను. అది చెప్పించుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు వాళ్ళకి అక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రోనప్ చైల్డ్, గ్రోనప్ అడల్ట్ మ్యారీయింగ్ ఏ గ్రోనప్ అడల్ట్. అక్కడ ఏం చేస్తారంటే నువ్వు నేను సమానమే, నువ్వు ఏది చదువుకున్నావు నేను అదే చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తాను నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం అదే నీ జీతం అదే. అలాంటప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వలే ఎప్పుడు, వర్క్ పరంగా, ఆలోచన పరంగా, సమర్థత పరంగా. కానీ ఒక రిలేషన్షిప్లో ఈక్వల్ మెయింటైన్ చేయాలి కదా. రిలేషన్షిప్లో ఎగుడు దిగుడు ఉంటే అది రిలేషన్షిప్ ఈక్వాలిటీ అనరు. 2 జోడెద్దులు ఒకే లైన్లో కలిసి వెళ్తుంటే ఆ బండి కరెక్ట్గా నడుస్తుంది, లేకపోతే అటు ఇటు అవుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ గ్రోనప్ అడల్ట్ కాబట్టి, మెచ్యూర్డ్ కాబట్టి, బై దట్ టైం ప్రతి వాళ్ళని టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనుకోకూడదు. అందరూ నేను అనుకున్నట్టే ఉండాలి ఐడియల్గా. ఏదో సినిమాలలో సీరియల్లోనూ చూపించడం ఐడియల్గా ఉండవు జీవితాలు. దీస్ ఆర్ నాట్ అలా. ఎందుకుంటాయి, స్వభావాలు మారుతూ ఉంటాయి, ఒకటి గుణాలు వేరే వేరే ఉంటాయి, విలువలు మారుతాయి, విలువలు కూడా మారుతాయి.
విలువలు అంటే ఏంటి, ఒక దగ్గర బాగా లావిష్గా ఖర్చు పెట్టే అలవాటు ఉండొచ్చు, ఇక్కడ సేవింగ్స్ అలవాటు ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. అలాగే అక్కడ 1 డిష్ 2 డిషెస్తో అయ్యి ఉండొచ్చు భోజనాలు, ఇక్కడ 4-5 ఉండొచ్చు. ఇక్కడ అసలు బయట ఫుడ్ తెప్పించుకోవడం అలవాటు ఉండకపోవచ్చు, అక్కడ ఫుల్ బయట ఫుడ్డే తిని ఉండొచ్చు. అంతా ఎలా 90 degrees ఉన్నాయి, కాంట్రాస్ట్ అయి ఉండొచ్చు. అది అక్కడ ఇక్కడ అక్కడ కూడా 100% ఆపోజిట్ ఉన్నాయి. అక్కడే మేనేజ్ కాలేరు. ఓకే, అక్కడ ఏం చేస్తారంటే దే ఆస్క్ అదర్ పార్ట్నర్స్ టు అడాప్ట్ టు హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్. అట్లా ఉండకూడదు. ఏం చేయాలంటే ఇప్పుడు మెన్ మీరు అన్నట్టుగా ఈ కేసులో విమెన్ ఇలా ఉండిండొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మెన్ మేము ఇలానే ఉన్నాం, మేము ఇట్లానే ఉంటాము, నువ్వే మాలాగా మారు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఎట్లా స్విచ్ అవుతారు అనకూడదు. అది చెప్తున్నానమ్మా, ఆ ప్రొవిజన్ తను ఇవ్వగలగాలి. ఇప్పుడు ప్రొబేషనర్ కి ఎంప్లాయీకి చెప్పినట్టు చెప్పలేం కదా అని. ఐ కెనాట్ డిక్టేట్ వర్క్ టు ద ఎంప్లాయీ, డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీ చెప్పినట్టుగా ప్రొబేషనర్ చెప్పకూడదు. ప్రొబేషనర్ నేర్పించాలి. తను అక్కడికి వచ్చే ముందే తన అలవాట్లే చెప్పగలగాలి. మా ఇంట్లో ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. విల్ మేనేజ్ సంహౌ. దాన్ని నెమ్మదిగా అలవాటు చేసినంత వరకు మనం రియాక్ట్ అవ్వద్దు దేనికి కూడా. వీ ట్రై టు డైజెస్ట్ ద థింగ్స్ అని చెప్పేసి అది కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు ఏం బ్లైండ్గా కూర్చొని చేయరు కదా, కళ్ళు మూసుకొని చెప్పరు కదా అలా చేయి ఇలా చేయని. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, ఓహో వీళ్ళ అలవాట్లు అలా ఉండుంటేలే పాప మన పాప అయితే అలా మనం ఊరుకోమా అని అనుకుంటారు వీళ్ళు కూడా. వాళ్ళకి అది ఉండాలి, ఆ హృదయం వాళ్ళకి ఉండాలి. కోడలోని ముద్రేసేసి ఒక బొమ్మలాగా మేము చెప్పింది చేయాల్సిందే కోడలంటే ఆ భావాలు పెట్టుకుంటే కష్టం. పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ ప్రొబేషనర్ తనకి ఆ స్కోప్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి స్టార్టింగ్లో. లేదమ్మా నీకేమైనా ఇబ్బంది అయితే పెట్టేసి మా మడత పెట్టేస్తాం లేదండి, సంథింగ్ లైక్ దట్. అట్లా చెప్తుంటే ఏమవుతుందంటే ఇంక్లూజివ్నెస్ అనమాట. ఫ్యామిలీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది పెద్దవాళ్ళు, కలవడానికి ఇష్టపడవలసింది వీళ్ళు. కలవడానికి ఇష్టపడకపోయినా కలుపుకోవడం ఏమిటి, వాళ్ళే కలిసిపోవాలి ఆటోమేటిక్గా అని వాళ్ళు అనుకున్నా మేము చెప్పేది ఏంటి, మాదేం లేదు, వాళ్ళ కోడలు కదా, కోడలు ఉండాల్సిందే, చెప్పినట్టు వినాల్సిందే అని భావాలతో వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి. బౌండ్ టు కమ్ టుడే ఆర్ టుమారో. కాబట్టి ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణి. ఎట్లాగైతే పెళ్లిలో ఇచ్చిపుచ్చుకున్నామో లివింగ్ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దెన్ దే కమ్ టుగెదర్, ఒక నార్మల్ బేస్కి వస్తారు. అప్పటి వరకు వచ్చే చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా ఊహించుకోవద్దు. భూతద్దంలో చూసి భయపడిపోయి ఇది ఏదో గాబరా పడిపోయి ఈ జీవితం ఇంతే అని మాత్రం మాట్లాడుకొని మళ్ళీ కొలీగ్స్కి వెళ్ళి చెప్పి ఇట్లా అయిపోయింది నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పి దానివల్ల నువ్వే భంగపడతావు, కానీ నీకు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నీకు ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. సొల్యూషన్ ఎక్కడో బయట ఉంటే ఇంకోటి చెప్పొచ్చు, ఈ షాప్లో దొరుకుద్దా, ఏ షాప్లో దొరుకుద్దా అని పక్క వాళ్ళని అడగొచ్చు. కానీ అన్ని దొరికే షాపులు అక్కడే పెట్టుకొని నువ్వు వెతకడం ప్రాబ్లం అయ్యి నువ్వు వెతకడం చేతకాక దాంతో సరిగ్గా ఉండడం చేతకాక ఎవరినో సలహా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో చెప్తారు. సో యూ హ్యావ్ టు మెయింటైన్. ఆ స్కిల్ కూడా వాళ్ళు పెట్టుకున్నట్టు పెద్ద కష్టమైన విషయం కాదమ్మా. మీరు అన్నట్టుగా టాక్సిక్ లెవెల్గా రిలేషన్షిప్ తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు విమెన్కి అయితే ఇది బాగా కనెక్ట్ అయింది, ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు, ఎలా అవుతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఇదే మెన్ పర్స్పెక్టివ్ చేంజ్ ఎలా అవ్వాలి? ఎందుకంటే కొంతమంది అడ్జస్ట్ అయ్యే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఇన్స్టెంట్గా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉండడము, లేదంటే మీకు ఇదే నేర్పించారా మీ పుట్టింట్లో, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఎలా డీల్ చేసుకోవాలి? అవునమ్మా, తప్పకుండా. జెంట్స్ ఇప్పుడు అది వీళ్ళది ఇంకా ఎక్కువ బాధ్యత ఎక్కువ, అబ్బాయిలు మరీ బాధ్యత. ఎందుకంటే ఇతను అప్రెంటిస్ కాదు, ఇక్కడ పర్మనెంట్. ఆవిడ వచ్చింది అమ్మాయి, ఆ అమ్మాయిని ఎప్పుడైనా తనలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కనిపిస్తే ఈజ్ ద పర్సన్ టు కూల్ ఇట్ డౌన్. ఒకసారి మరీ అడ్జస్ట్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు దే షుడ్ గో అవుట్ 2 to 3 days హ్యాపీగా బయట తిరిగి రావాలి. అక్కడ దే షుడ్ సిట్ టుగెదర్ అండ్ దే కెన్ డిస్కస్ నెక్స్ట్ ప్లాన్ ఎలా సెట్ చేసుకుందాం, ఏంటి ఏం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మన లెవెల్లో అని తనకు అర్థమయ్యేలా చెప్పడం. అర్థం కాని చోట తను నేను తీసుకుంటా ఛార్జ్, యూ టేక్, అది నాకు వదిలేసి అని చెప్పడం. ఆ రకంగా యూ షుడ్ బి వెరీ పార్ట్నర్, దట్ ఈజ్ లైఫ్ పార్ట్నర్. ఆ రకంగా ఆ అమ్మాయి మూడ్స్ని కానీ ఆ అమ్మాయి యొక్క ఆలోచనలు కానీ తను స్టడీ చేయగలగాలి, తనకి తనకి గుడ్ గ్రౌండ్ని ఇవ్వగలగాలి ఆ గ్రో అవ్వడానికి. దట్ ఈస్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్, otherwise unfit for marriage. Thank you so much.